అండి. హలో! వెల్కమ్ టు నన్న స్పెషల్. చాలామంది ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్క రోజైనా ప్రసాదం చేయాలనుకుంటూ ఉంటారు గదండీ! కొంతమందికైతే టైం లేక చేయరు. కొంతమందికి వంట రాక చేయరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈజీగా చేయగలిగే ప్రసాదం ఏదైనా ఉంటే ఈ పులగం ఒక్కటేనండి. దీనికోసం మనం ఒక కప్పు రైస్, ఒక కప్పు పెసలు తీసుకున్నామండి. వీటిని 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసేసి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి మనం తాలింపు ఏగే వరకు నాననిస్తే సరిపోతుందండి. స్పెషల్‌గా ఏం టైం అవసరం లేదు. చూసారు కదా! ఒక కప్పు వాటర్ ఇచ్చేసి ఇలా నాననిచ్చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేశానండి. అందులోనే తాలింపు దినుసులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుము యాడ్ చేసి ఇదంతా కూడా ఈ పోపంతా కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. మీకు ఇష్టముంటే ఈ టైంలోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ పోపంతా ఫ్రై అయ్యాక మనం కడిగి పక్కన ఉంచుకున్న పెసలు అండ్ రైస్ ఉంది కదండీ! అది యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో మనము 2 కప్స్ యూజ్ చేసాము కదండీ! ఒక కప్పు పెసలు అండ్ ఒక కప్పు రైస్. దీనికి మనము డబుల్ యాడ్ చేసుకోవాలి. అంటే 4 కప్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా కావాలంటే 5 కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది రైస్ లాగా కూడా కుక్ చేస్తారండి. మనకి దానికి సరిపడినట్టు వాటర్ యాడ్ చేసేసి కొంచెం తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వేయనిచ్చేయండి సరిపోతది. చూసారు కదా! ఎంత యమ్మీగా రెడీ అయిందో. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది గానీ, ఘీ మటుకు స్కిప్ చేయకండి. చాలా టేస్ట్ ఇస్తది ఘీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి.